దేవి శచి, నేను నమ్మకంగా చెప్పగలను, ఈసారి అలా జరగదు. దేవేంద్ర, ఇక నిశ్చింతగా స్వర్గం వెళ్ళండి. అక్కడికి వెళ్ళి వృత్రాసునితో స్నేహం చేయండి. ప్రభు, బహుశా ఇక దేవేంద్రునికి మళ్లీ స్వర్గాన్ని పొందడంలో అంతగా కష్టం ఉండదేమో. దేవేంద్రునికి స్వర్గాన్ని కోల్పోవడంలో మాత్రం కష్టమే ఉంది మాత. నారాయణ నారాయణ. ఉంటుందిలే, అల్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ మాత్రం ఏం చేస్తాడు? త్రిమూర్తులను వేధించడమేగా, లేదా వారి భార్యలను, లేదా నన్ను. మొత్తం మీద అతని పని మాత్రం ఎలాగూ జరిగిపోతుంది. శ్రీహరి విష్ణు, మాత ఏదో అంటున్నారు. దేవి లక్ష్మి, ఒక విషయం స్పష్టంగా చెప్పలేను. దేవేంద్రునికి మళ్ళీ స్వర్గం ఎప్పుడు ప్రాప్తిస్తుందో, కానీ ఒకటి మాత్రం తప్పక చెప్పగలను. వృత్రాసుని అనంతరం స్వర్గపు సింహాసనాన్ని దేవేంద్రుడు మాత్రం అధిరోహించడు. ఇక స్వర్గపు సింహాసనం ఎవరికి దక్కుతుంది? శ్రీహరి, మీరు చెప్పినది వింటే మా కుతూహలం ఇంకా పెరుగుతోంది. నారద, భవిష్యత్తు గురించి చెప్పడం నాకు సాధ్యం కాదు. సూచనప్రాయంగా మాత్రం చెప్పగలను. ఈ మారు భూలోకంలో నివసించే ఒక వ్యక్తి స్వర్గపు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అతడు సదేహుడై స్వర్గానికి వెళ్లే వరాన్ని పొంది ఉన్నాడు. ఎవరో ఆ అదృష్టవంతుడు. అలా సదేహుడై స్వర్గానికి వెళ్లే వరాన్ని పొందినవాడు ఎవరతడు? విషయాలు తవ్వి వెతికే నీ దురలవాటును ఎప్పుడు మానుకుంటావు నారదా? భూలోకం వెళ్ళు, ఆ సంగతి తెలుస్తుంది. ఒకానొక మహాపురుషుణ్ణి కలువు. భూలోకంలో ఇంకా మహాపురుషులెవరున్నారు ప్రభు? అరే, ముల్లోకాలు సంచరిస్తుంటావు కదా, ఆశ్చర్యంగా ఉందే. నీవింతవరకు ధర్మాత్ములకు శిరోమణి పరమ శివభక్తుడైన నహుషుణ్ణి కలుసుకోలేదా? నహుషుడా? పురువంశపు నహుషుడా? ఓం నమః శివాయ. ధర్మాత్మ శిరోమణి పురువంశ నృపాలుడు మహారాజ నహుషునికి జయము. మహారాజ నహుషునికి జయము. మహారాజ నహుషునికి జయము. మహారాజ నహుషునికి జయము. ఓం నమః శివాయ. 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 మా ప్రియమైన ప్రజానీకానికి, రాజ్యాధికారులకు, విచ్చేసిన పెద్ద మనుషులు, పూజనీయులు, మీ అందరికీ కూడా మా వినమ్ర నమస్సులు, అభివాదాలు అందజేస్తున్నాము. మహారాజు నోషునికి జయము. మహారాజు నోషునికి జయము. మహారాజు నోషునికి జయము. ఎలా ఉన్నావు మిత్రమా? మహారాజా, అంతా తమరి దయ మహారాజా. దయ చూపించగలిగినది ఆ పరమేశ్వరుడొక్కడే. ఏం మహామంత్రి, అంతా కుశలమే కదా? ఈ రాజ్యాన్ని పాలిస్తున్నది తమ వంటి దయాళువు, కృపాళువు, ప్రజారక్షకులైతే ఎల్లప్పుడూ అంతా కుశలంగానే ఉంటుంది మహారాజా. పాలకులందరినీ పాలించేది ఆ పరమేశ్వరుడే. ఏం జరిగినా ఆయన కృపాదృష్టి వల్లే జరగాలి. రాజ్యం పరిస్థితి ఎలా ఉంది మహామంత్రి అభిగుప్త? పురురాజ్యంలో ప్రజలు ధర్మాన్ని, నీతిని, శివభక్తిని నిష్ఠతో ఆచరిస్తూ ఉన్నారు. రాజ్యంలో నదీ తీరాలపై, పర్వతాలపై ప్రతి స్థలంలోనూ శివాలయాలు నిర్మిస్తున్నారు. సర్వత్రా సుఖశాంతులున్నాయి మహారాజా. మహామంత్రి, మా జీవితంలోని ఏకైక లక్ష్యం ధర్మంతో నీతిదాయకంగా ప్రజలను పాలించడం,
ప్రజలందరినీ సుఖపెట్టడం. నారాయణ నారాయణ. అందుకే మీరు సదేహులై స్వర్గానికి వెళ్ళగలిగే అధికారం పొందగలిగారు మహారాజా నహుషా. ఏమి భాగ్యం, ఎంతటి అదృష్టం! దేవర్షి నారదులు విచ్చేశారు. తమరి దర్శనం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. దేవర్షి నారద, మీకు జయము జయము. దేవర్షి నారదులకు జయము! దేవర్షి నారదులకు జయము! దేవర్షి నారదులకు జయము! జగత్పతి శ్రీ మహావిష్ణువు మేము ఎంతో ప్రశంసించారు. ఆయన మీరు సదేహులై స్వర్గానికి వెళ్తారని జోస్యం చెప్పారు. మీరు సదేహులై స్వర్గానికి వెళ్ళడానికి సన్నద్ధులు కావాలి. ఏమిటి మహారాజా, మీరు విచారంగా ఉన్నారే? స్వర్గలోక ప్రాప్తి కోసమే భూమిపై మనుషులందరూ సంతోషంగా మృత్యువుకు స్వాగతమిస్తారే, అటువంటిది మీరు ఆ మాట విని ఎందుకు విచారిస్తారు? స్వర్గ సుఖాలు పెడదారి పట్టిస్తాయి దేవర్షి. స్వర్గంలో ఉండేవారు ధర్మ విముఖులై విలాసాల్లో స్వార్థంతో అహంకారులుగా మారిపోతారు. అటువంటి స్వర్గాన్ని పొందాలని నాకు ఏం కోరిక లేదు. కానీ మీ అదృష్టం గురించిన నిర్ణయం జరిగిపోయింది రాజా. జగత్పతి శ్రీ మహావిష్ణువు చెప్పినది అసత్యం కాజాలదు కదా. నేను మిమ్మల్ని అభినందించాలని స్వయంగా ఇక్కడికి వచ్చాను. ఇక నాకు సెలవిప్పించండి. నారాయణ నారాయణ. మహారాజు నోషునికి జయము! నహుష మహారాజు చేసిన ప్రకటన సమస్త వాతావరణంలోనూ మారుమ్రోగటం సహజమే కదా. ఎందుకంటే ఆ పరమేశ్వరుని కటాక్షం ఉన్న వారికి సన్మానం ప్రాప్తిస్తుంది. కానీ ఆ కటాక్షపాత్రులు కానివారు దేవేంద్రునిలాగా సహజంగానే అవమానం పొందుతారు. స్వర్గలోకంలో యజ్ఞపుత్రుడు వృత్రాసురుడు తన సైనికులను అడుగుతాడు, ఎక్కడా ఇంద్రుడు? ఇంకా అతని జాడే తెలియరాలేదా? నీవు స్వర్గం భూమి ఆకాశాల్లో అతన్ని వెతికి తీసుకురాలేకపోయావా? ఆ మాయావి ఇంద్రుడు మాకు ఎక్కడా కనపడలేదు స్వామి. అతనికి అన్ని చోట్ల వెతికి వెతికి వేసారిపోయాం. ఒకవేళ మరి అతడు మమ్మల్ని చూసి అదృశ్యమవుతున్నాడేమో. స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయము! స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయము! జయము అన్నాక ఏం చెబుతావు చెప్పు. సామ్రాట్, వీరు దేవగురువు బృహస్పతి. దేవతల గురువా? అయితే ఇతడేమో పర్వతుడు, వీరికి శిష్యుడు. ఏం చేసుకొని గురు శిష్యులను? నాకు కావాల్సింది ఆ ఇంద్రుడు. స్వర్గానికి గురువును, స్వర్గంలోని శిష్యుల్ని పట్టుకొచ్చారు. నాకు కావాల్సింది స్వర్గానికి రాజు, స్వర్గానికి దేవతలకు రాజు అంటే దేవేంద్రుడు. స్వర్గ సామ్రాట్, మాకు తెలిసింది ఈ దేవగురువు బృహస్పతి ఇంద్రుణ్ణి శచిని స్వర్గం నుంచి పంపించేశాడని. ఈయనకే తెలియాలి ఇంద్రుడు ఎక్కడున్నాడో. నాకేసి అలా చూడకు వృత్రాసురా. ఇంద్రుని విషయం నాకేమీ తెలియనే తెలియదు. పైగా నేనే ఇంద్రునికి చెప్పాను అతడు త్వష్ట మహర్షిని అవమానించరాదని. కానీ నా మాట వినిపించుకోలేదు. దాని ఫలితాన్ని అతడిప్పుడు అనుభవిస్తున్నాడు. వృత్రాసుర, మా గురుదేవులు చెబుతున్నదంతా నిజమే. వారు ఇంద్రుణ్ణి అనుచిత కార్యాలు చేయవద్దని ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు. జయ జయ బ్రహ్మదేవ. వృత్రాసురా, నీ వసురుడవు కావు, యజ్ఞపుత్రుడవు. త్వష్ట ఋషి యొక్క సిద్ధుల వల్ల జన్మించిన వాడవు. అందువల్ల మాకు నీతో విరోధం ఏమీ లేదు. నీకు కూడా మాతో విరోధం ఉండవలసిన అవసరం లేదు. మేము కోరేది కేవలం ఒక్కటే, నీవు నిర్దోషులపై అత్యాచారాలు చేయవద్దు. దేవగురు బృహస్పతి, నేను మీ మాటలకు సంతోషించాను. నేను మీరు చెప్పిన దాన్ని నమ్ముతున్నాను కూడా. సైనికులారా, దేవగురు బృహస్పతిని ఆయన శిష్యుని విడిచిపెట్టండి. స్వర్గాధిపతికి గురువులైనందువల్ల మీరు నాకు కూడా గురువులే. మీ ఆదేశాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. స్వర్గాధిపతి వృత్రాసురునికి జయము! వృత్రాసురా, 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 ఎక్కడున్నావు నీవు మిత్రమా? నేను ఇంద్రుణ్ణి. మన మధ్య ఉన్న ఈ శత్రుత్వాన్ని, దుర్భావనను, వైరభావాలన్నిటినీ త్యజించి నేను నీ దరిచేర వచ్చాను మిత్రమా. నీవు నన్ను ఆలింగనం చేసుకో మిత్రమా. నన్ను ఆలింగనం చేసుకో, నన్ను ఆలింగనం చేసుకో మిత్రమా.
యజ్ఞప్రిత త్వష్ట ఋషి పట్ల జరిగిన అపరాధాలన్నిటికీ నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను ఉత్తరాసురా. నన్ను క్షమించు మిత్రమా, నన్ను క్షమించాను. నీవు విధించిన శిక్షలన్నిటికీ నేను పాత్రుణ్ణే సుమా. అదంతా కూడా ఉచితమే. వృత్రాసురా, జరిగిందంతటిని ఇక మర్చిపో మిత్రమా, అంతా మర్చిపో. ఇక నుంచి నన్ను నీ మిత్రునిగా పరిగణించు ఉత్తరాసురా, నీ మిత్రునిగా స్వీకరించు. నేను నీకు ఇంకా చెప్పగలిగింది ఏమీ లేదు ఉత్తరాసురా. నన్ను నీ మిత్రునిగా మాత్రం స్వీకరించు. ఏం చెయ్యను నేను? పెద్ద సందిగ్ధమే వచ్చి పడిందే. ఇతడితో స్నేహం చెయ్యనా వద్దా? వృత్రాసురా, ఆ సింహాసనాధిపతివి ఇక నీవే. నేనిక ఈ స్వర్గాన్ని పరిపాలించను మిత్రమా. దానికి నిజమైన అధిపతివి నీవే. నేను కేవలం నీ స్నేహాన్నే కోరుతున్నాను మిత్రమా, కేవలం నీ యొక్క స్నేహమే. నీవిలా నన్ను త్వష్ట ఋషికి జరిగిన దానికి క్షమించమన్నావు గనుక ప్రతీకారం తీర్చుకోవడం అనే ప్రశ్నే తలెత్తదు కదా మిత్రమా ఇంద్ర. ఇక నాకు నీతో ఎలాంటి శత్రుత్వము లేదు. ఇకపై నీవు నాకు మిత్రుడివి. రా మిత్రమా, మనమిద్దరం కలిసి స్వర్గపు సింహాసనంపై కూర్చుందాం. రా మిత్రమా. ఓ మాతేశ్వరి, ఓ భువనేశ్వరి, ఓ పరమేశ్వరి, ఓ అఖిలేశ్వరి, నేను ధన్యుణ్ణి. వృత్రాసురుని వరంగా ప్రసాదించి నీవు నన్ను కృతార్థుణ్ణి చేశావు మాతా. మాతా భవానీ, నీ యొక్క కృప వల్లనే నా హృదయంలో రగులుతున్న ప్రతీకార జ్వాలలు శాంతించాయి. వృత్రాసురుడు ఇంద్రుణ్ణి పరాజితుణ్ణి చేసి అతని స్వర్గం నుంచి పారద్రోలి వెళ్ళగొట్టేశాడు. దుష్ట ఇంద్రునికి అతడి మోసాలకు పాపాలకు తగిన ఫలం లభించింది మాత. నారాయణ నారాయణ. ప్రణామం త్వష్ట మహర్షి, ప్రణామం. ఓహో, దేవర్షి నారదుల, విచ్చేయండి. మా ఆశ్రమానికి మీకు ఇదే స్వాగతం. ఏదో విశేషమైన సందేశం తెచ్చినట్టున్నారే? సందేశంతో కాదు, బాధతో ఇక్కడికి వచ్చాను. బాధ? ఏమిటా బాధ? ఋషివర్య, మీ గొప్ప శ్రేష్టమైన సిద్ధులకిటువంటి అవమానం జరగడం నేను ఎన్నడూ చూడనే లేదు. సరిగ్గా చెప్పండి దేవర్షి నారద. ఇంకా ఏం సరిగా చెప్పమన్నారు ఋషివర్య? చెప్పాలంటే విచారంగా ఉంది. విశాలకాయుడైన వృత్రాసురుడు పుట్టిన పిమ్మట కూడా మీ మనోవాంఛలు తీరనేలేదాయే? దేవర్షి, ఇప్పటిదాకా మీరు చెప్పే సంగతేదో స్పష్టంగా చెప్పనేలేదు. నాకు అనుమానమే, మీరా ఇంద్రుని పక్షం వహించి నన్ను అవమానించడానికే వచ్చారని. నారాయణ నారాయణ. దేవేంద్రుని పక్షం వహించి ఇక్కడికొచ్చి ఇలా మిమ్మల్ని అవమానించవలసిన అవసరమేముంది? ఆ పనేదో మీ ప్రియ యజ్ఞపుత్రుడైన వృతాసురుడు అక్కడ స్వర్గంలో దేవేంద్రునితో చక్కగా స్నేహం చేసుకుని చెయ్యనే చేశాడు. నారాయణ నారాయణ. అన్నట్టు మరొక్క మాట, నేనిప్పుడిక్కడికి దేవేంద్రునిది కాదు, మీ పక్షమే వహించి వచ్చాను. ఏమిటి? వృత్రాసురుడు ఇంద్రుడితో స్నేహం చేశాడా? అతడలా చేశాక ఇంకా మీ ప్రతీకార వాంఛ అసంపూర్ణమే మరి. కాదు, ఇది నిజం కాదు. అలా జరిగి ఉండదు. జరిగినది అదే ఋషివర్య. లేదు, అలా జరిగి ఉండదు. నా వృత్రాసురుడు నా శత్రువైన ఇంద్రుడితో స్నేహం ఎప్పుడు చెయ్యబోడు. మీరీ భ్రమలోనే ఉంటే ఉండండి. అక్కడేమో అక్కడ నారాయణ నారాయణ. ముంజేతి కంకణానికి అర్థమేలా? మీరు సిద్ధపురుషులు కదా, మీ యజ్ఞజ్వాలలో కావాలంటే చూసుకోండి. ఆ దేవేంద్రుడు మీ ప్రియపుత్రుడైన వృత్రాసురుడు స్వర్గంలో ఏం చేస్తున్నారో చూడండి. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై స్వాహా. ఓ యజ్ఞజ్వాల, చెప్పు, వృత్రాసురుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు?
నారాయణ నారాయణ. చూశారుగా ఋషివర్య, ఇక నా మాటలపై నమ్మకం కలిగిందా వారిద్దరూ విడరాని గాఢ స్నేహితులైపోయారని? ఇప్పుడైనా నమ్ముతారా? నా పని కేవలం మిమ్మల్ని హెచ్చరించడం మాత్రమే. ఆ పని చేసేశాను. ఇక నేను వెడతాను. యజ్ఞపుత్ర వృత్రాసురా, వెంటనే ఇక్కడ ప్రత్యక్షంగా యజ్ఞపుత్ర వృత్రాసురా.